వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పోలీస్ స్టేషన్లోనే రక్షణ కరువు అయిపోయింది. ఒకవైపు మనం ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అందరూ చూస్తుండగానే ఒక యువకుని గొంతు కోసిన మహిళ కుటుంబ సభ్యులని తెలుస్తుంది. ప్రేమికులకి ప్రాణహాని ఉంది అని అంటూ నిన్న పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. యువకుడిని అమ్మాయి తరపున రిలేటివ్స్ పోలీస్ స్టేషన్లో ముందంటే సిఐ ఉన్నాక అక్కడ కానిస్టేబుల్ ఉన్నాక ముందే గొంతు కోసారు. ఆ వ్యక్తి కూడా 4 కుట్లు పడ్డాయని కూడా తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ హాస్పిటల్కి వెంటనే హుటాహుటిగా తరలించారు. ఆ తర్వాత వాళ్ళని భయప్రాంతులకు గురి చేశారని తెలుస్తుంది. ఒకవైపు కూడా ఇద్దరు ప్రేమికులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పారిపోయారు. ఈ క్రమంలో అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే నందిని వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ కంప్లైంట్. ఈ క్రమంలో నందిని ఇద్దరు ప్రేమికులు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ క్లోజ్ చేసుకొని అదేవిధంగా మాకు రక్షణ కల్పించాలి అంటూ చెప్పడానికి షాద్ నగర్ పోలీస్ మెట్లుని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న సమాచారం మేరకు కూడా మనకున్న సమాచారం మేరకు కూడా పోలీస్ స్టేషన్లోనే ఈ దుర్ఘటన అనేది జరిగింది. ఎంత దారుణం అంటే కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లో ఏదేమైనప్పటికీ కూడా పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఏదైనా కష్టం వస్తే అటువంటిది పోలీసుల ముందే కత్తి జోబులో పెట్టుకొని ఇంత చిన్న కత్తితోని ఆ వ్యక్తిని మెడ కోసే ప్రయత్నం చేశారు. అటెంప్ట్ మర్డర్ అని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒకవైపు ఇద్దరు మహిళ మరియు ఆ వ్యక్తిని కూడా ప్రేమికులను భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయం ఎక్కడ పొక్కకుండా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సిఐ ఎవరైతే ఉన్నారో అతను సస్పెండ్ ఎక్కడ అవుతాడు అన్న ఒక ఉద్దేశంతో నిన్న రాత్రి వాళ్ళ నైట్ ఒక ప్రైవేట్ వెహికల్లో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి సిగ్నేచర్ తీసుకొని ఎటువంటి సంబంధం లేదు, మీకు పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరగలేదు అంటూ చెప్పాలి మీరు అంటూ వాళ్ళని భయప్రాంతులకు గురి చేయడం. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చాలా ప్యానిక్ అవుతున్నారు. ఆఫ్ ద రికార్డ్ కూడా అక్క మాకు భయం వేస్తుందంటూ ఇటువంటివి చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడనే ఉన్నాము. ఒకవైపు కూడా సిఐతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ అడిగినప్పటికీ అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఒకసారి మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా అన్నప్పటికీ కూడా నిరాకరిస్తున్నారు. ఈరోజు సండే మేము లేము అంటూ ఇటువంటి మాటలు చెప్తున్నారు. మరోవైపు కూడా శంషాబాద్ డీసీపీతో మాట్లాడినప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు మీరు పెట్టారా, పోలీస్ స్టేషన్లో ఒక యువకుడిని మర్డర్ చేయడానికి ప్రయత్నించారు, మొత్తం మీద గొంతు కోసే ప్రయత్నం చేసి అతనికి 4 కుట్లు పడ్డాయి, అతని మీద ఎటువంటి కేసులు పెట్టారు అయినప్పటికీ అదొక చిన్న ఇంజరీ. అంటే శంషాబాద్ డీసీపీకి కూడా చాలా చిన్న మైల్యూడ్ విషయం. అంటే ఒక మనిషి పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని గొంతు కోయడానికి ప్రయత్నిస్తే అంటే దాని తీవ్రత చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుందంటూ డీసీపీకి చెప్పుకొస్తున్నారు. అంటే ఒక మనిషి మీద దాడి చేసి చంపాలి అని ఒక ఉద్దేశంతో వస్తున్నప్పటికీ కూడా అటెంప్ట్ మర్డర్ చేస్తే డీసీపీ గారికి చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. అంటే పోలీస్ స్టేషన్లో కాపాడిన కాకి పోలీసులే ఇటువంటివి చేస్తూ ఉండి ఒకవైపు బడాబాబులకు కానీ అధికారులకు కానీ మరోవైపు చూసుకుంటే కూడా పొలిటీషియన్కి తొత్తుగా పనిచేస్తున్నారా అని ఒక విషయం కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లైవ్లో డీసీపీకి మళ్ళీ ఒక్కసారి కాల్ చేద్దాము. దాని తీవ్రత చాలా చిన్నగా ఉంది అంటూ మాట్లాడుకొస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఒకవేళ పోలీసులు ఇది నిరాకరించినప్పటికీ కూడా ఎక్కడైతే షాద్ నగర్ స్టేషన్లో ఈ ఘటన జరగలేదు అంటూ పోలీసులు నిరాకరిస్తే ఆ మహిళ కానీ ఆ వ్యక్తి కానీ లోపలికి వచ్చారు. ఆ తర్వాత బయటికి వెళ్ళే సీన్ అంటే ఇన్ అండ్ అవుట్ సీన్ చూపించమని కూడా మీడియా అడుగుతుంది. ఎందుకంటే లోపలికి వచ్చిన సమయంలో వాళ్ళు ఎలా అయితే నడుచుకుంటూ వెళ్ళారో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలానే నడుచుకుంటూ వెళ్ళాలి, కానీ రక్తం వస్తుంగా బయట నడుచుకుంటూ వెళ్ళారు కదా. ఈ విషయం కూడా పోలీసులు ప్రెస్ నోట్ ఖచ్చితంగా దీని మీద రిలీజ్ చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. అసలు ఏంటి పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అదేవైపు అక్కడనే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఎలా చేశారు, ఎవరి అండతోనే ఆ వ్యక్తి ఎవరైతే అదర్ పార్టీ ఉన్నాడో అతను ఇతన్ని చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు, అంటే ప్రేమించిన పాపానికి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అది పోలీసులు కూడా సహకరిస్తున్నారా అని ఒక డౌట్ కూడా రేజ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు కూడా ఒకవైపు పొలిటీషియన్కి తొత్తుగా పనిచేయకూడదు, ఖచ్చితంగా దీని మీద సుదీర్ఘ విచారణ కొనసాగాలి. ఒకవైపు చూసుకుంటే బాధితులు ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇద్దరు ప్రేమికుల జంట కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కూడా పోలీస్ స్టేషన్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటాయి. ఏ పోలీస్ స్టేషన్ కాకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా సీసీటీవీ విజువల్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఇన్ అయ్యారో అవుట్ అయ్యే విజువల్స్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. ఇవే విషయం కూడా మనము
డీసీపీని కానీ లేకపోతే సీఐని అడిగినప్పటికీ కూడా మీకెందుకు అని అడుగుతున్నారు. అంటే విలేకరులు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఆ అబ్బాయికి కూడా ఎవరైతే నాని అనే వ్యక్తి ఉన్నారో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారని కూడా తెలుస్తుంది, అనాథగా ఉన్నారు. మరోవైపు కూడా పొలిటీషియన్సే కానీ పలువురు పోలీసులు కానీ అతని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. నీకు ఎవరు లేరు కదా, నోరు మూసుకొని ఉండు అని చెప్తున్నారు. అంటే ప్రేమించిన పాపానికే ఇటువైపు పోలీసులు మరోవైపు పొలిటీషియన్లు ఒత్తిడికి వాళ్ళని గురి చేస్తున్నారంటే ఎంత దారుణమైన ఘటన చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ప్రతి దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఉంటాయి. దీని మీద ఒకవేళ ఇది తప్పుడు వార్త అని కూడా పోలీసులు ఖండిస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ ఖండించినా కూడా ఇది ఫేక్ న్యూస్ అని చెప్పినప్పటికీ పోలీసులు ఖచ్చితంగా దీని మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ప్రెస్కి రిలీజ్ చేయడమో, ఒక ప్రెస్ మీటింగ్ పెట్టడమో ఖచ్చితంగా కూడా దీని మీద సుదీర్ఘ విచారణ కూడా, మరోవైపు అధికారులు కూడా దీని మీద ఖచ్చితంగా మీరు విచారించాలి, పూర్తిగా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీని వెనకాల ఎవరున్నారు, ఒక మనిషికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుతో చూస్తుండగానే ఒక కత్తితోని మరో వ్యక్తి గొంతు కోసిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎదుట పార్టీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టకుండా జస్ట్ దాని తీవ్రత చాలా చిన్నగా ఉందంటే, ఒక వ్యక్తి కత్తితో పొడిచినా అది జస్ట్ స్మాల్ ఇంజరీ అని తీసి పాడేస్తున్న పోలీసులు అంటే ఎంత దారుణమైన విషయం కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ గజపతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.